Good morning students, welcome to Sam Institute YouTube channel. Previous episode లో number series సంబంధించిన ఫండమెంటల్స్ మరియు బేసిక్ మోడల్స్ డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ప్రొడక్ట్ మెథడ్ మరియు కాంబినేషన్ మెథడ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 ట్రై చేద్దాం. 100 25 12.5 12.5 25 100 800 తర్వాత వచ్చే సంఖ్య. ముందు ఈ వరుస క్రమం అసలు ఏ టైప్ మెథడ్ లో మనం ట్రై చేయాలి? ఇది డిఫరెన్స్ మెథడా, ప్రొడక్ట్ మెథడా, కాంబినేషన్ మెథడా, ఏ టైప్ మెథడ్ మనం అప్లై చేయాలి ముందు పరిశీలించాలి. ఫస్ట్ 3 నెంబర్స్ లో అంత క్లారిటీ లేదు, కానీ లాస్ట్ 3 నెంబర్స్ లో ఖచ్చితమైన క్లారిటీ కనిపిస్తుంది. చూడండి, 25 100 అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా గుణకారంలో కనిపిస్తుంది. 25 4s 100. సో 100 800 అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా 100 into 8 equal to 800. ఇది ఖచ్చితంగా ప్రొడక్ట్ మెథడ్, అంటే గుణకార పద్ధతిలో ఈ యొక్క ప్రశ్నని మనం సాల్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇందులో సగం 4, 4లో సగం 2, 2లో సగం 1, 1లో సగం అర, 1లో సగం అర, అరలో సగం పావు. ఇప్పుడు చెక్ చేద్దాం మనం చేసిన మెథడ్ రైటా రాంగ్ అనే విషయం ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు చెక్ చేద్దాం. 100 పావులు 25, 25 అర్ధలు 12.5, 12.5ని 1 చేతి గుణిస్తే 12.5, 12.5ని 2 చేతి గుణిస్తే 25, 25 4లు 100, 100 800. అంటే ఖచ్చితంగా ఈ లాజిక్ ఓకే. అయితే ఇక్కడ తీసుకున్న లాజిక్ ఏంటంటే పావుతో స్టార్ట్ చేసి పావుకి డబల్ అర, అరకు డబల్ 1, 1కి డబల్ 2, 2కి డబల్ 4, 4కి డబల్ 8, 8కి డబల్ 16. అంటే 800 ని 16 తో మల్టిప్లై చేయాలి. 16 into 800 equal to 12800. 12800. సో 8 16లు 128, 2 0. సో మన ఆన్సర్ 12800. ఈ వరుస క్రమం మరి గుణకార పద్ధతికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. 4 3 4.5 8.75 20 53 డాష్. అయితే ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా ప్రారంభించాలో ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 4.5 అంటే 4.5. ఎప్పుడైనా వరుస క్రమంలో ఇలా ఆఫ్ 4.5 అయితే 4.5 5.5 6.5 7.5 ఇలా ఆఫ్లు కనిపించినట్లయితే మనం ఆ వరుస క్రమాన్ని ఆఫ్ తో గుణించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా సరే ఇలా 4.5 అంటే 4.5 ఇంకా వరుస క్రమంలో ఇలా ఆఫ్లు కనిపించినప్పుడు ప్రారంభంలో ఇచ్చిన సంఖ్యను ఆఫ్ తో గుణించే ప్రయత్నం చేయాలి. 4 ఆఫ్లు, 4 అర్ధలు 2 ప్లస్ 1 3. అంటే ఇంటూ ఆఫ్ ప్లస్ 1 లా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ ఇంటూ ఆఫ్ వచ్చిందో నెక్స్ట్ మనం ఆఫ్ తర్వాత ఇక్కడ 1 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటూ 1 3 ఇంటూ 1 3. ఇక్కడ 4.5 వచ్చింది అంటే 3కి 1.5 కలిస్తే 4.5. అంటే ఇంటూ 1 ప్లస్ 1.5 into 1 plus 1.5. అంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా లాజిక్ కనెక్ట్ అయింది. ఇంటూ ఆఫ్ ఇంటూ 1 నెక్స్ట్ మనం ఇంటూ 1.5 ఆటోమేటిక్ గా రాసుకోవచ్చు. ఇంటూ ఆఫ్ ఇంటూ 1 ఇంటూ 1.5 నెక్స్ట్ ఇంటూ 2 ఇంటూ 2 తర్వాత ఇంటూ 2.5 into 2.5 next into 3. సో ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చిన వరుస క్రమంలో 4.5 అంటే 4.5 ఇలా ఆఫ్ లో అబ్జర్వేషన్ లో మనకి ఎప్పుడైతే ఆఫ్ కనిపించిందో ఇచ్చిన వరుసలో మనం ఇచ్చిన వరుస క్రమంలో ప్రారంభంలో ఇచ్చిన సంఖ్యను
హాఫ్ తో గుణించే ప్రయత్నం చేయాలి. 4 హాఫ్లు 2 ప్లస్ 1 3. సో ఎప్పుడైతే హాఫ్ వచ్చిందో ఇక్కడ హాఫ్ తర్వాత 1, 1.5, 2, 2.5, 3 గా రాసుకోవచ్చు. అలాగే ప్లస్లు చూడండి, +1, +1.5, తర్వాత +2, తర్వాత +2.5, +2.5, తర్వాత +3, తర్వాత +3.5. ఇప్పుడు చెక్ చేద్దాం రైటా రాంగా. ఇప్పుడు చెక్ చేద్దాం మనం చేసిన ఈ ప్రయత్నం ఓకేనా నాట్ ఓకేనా పరిశీలిద్దాం. 3 into 1 3 plus 1.5 equal to 4.5 సరిపోయింది. 4.5 into 1.5 equal to 6.75 plus 2. 6.75 plus 2. 6.75 plus 2 equal to 8.75 సరిపోయింది. 8.75 into 2. 8.75 into 2. 17.5. 17.5 plus 2.5 equal to 20 సరిపోయింది. నెక్స్ట్ 20 into 2.5. 22 40, 26 50, 22 50 ప్లస్ 3 ఈక్వల్ టు 53. అది కూడా ఓకే సరిపోయింది. సో నెక్స్ట్ మన ఆన్సర్ 53 3 చేత గుణిస్తే 3 3 9, 3 5 15, 159 ప్లస్ 3.5. 159 కి 3.5 యాడ్ చేస్తే 162.5. మన ఆన్సర్ 162.5. మన ఆన్సర్ 162.5. ఎప్పుడైనా సరే ఇచ్చిన వరుస క్రమంలో మరి 4.5 ఇలా హాఫ్లు కనిపించినప్పుడు ఇచ్చిన వరుసలో ప్రారంభ సంఖ్యను హాఫ్ తో గుణించే ప్రయత్నం చేయాలి. లాజిక్ హాఫ్ 1, 1.5, 2, 2.5, 3 ప్లస్ సైడ్ లో +1, +1.5, +2, +2.5, +3, +3.5. మన ఆన్సర్ 162.5. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 60, 30, 20, 15, 12, 10 తర్వాత వచ్చే సంఖ్య. ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే 60, 60లో సగం 30 అంటే ఫస్ట్ నంబర్ సగం అయి నెక్స్ట్ నంబర్ గా చేంజ్ అయింది. సో 60లో సగం 30, 60లో సగము అంటే 1/2 అంటే 60ని 1/2 తో మల్టిప్లై చేస్తే 30 వచ్చినట్టు కనపడుతుంది మనకి. సో 66 30. ఎప్పుడైతే ఇక్కడ 1/2 తో మరి మల్టిప్లై చేసామో నెక్స్ట్ ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలో ఐడియా రావాలి. సార్ 1/2 కాబట్టి నెక్స్ట్ 1/3 తో చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు మనకి. కానీ చెక్ చేద్దాం, సరిపోవట్లేదు చూడండి. 30ని 1/3 తో మల్టిప్లై చేస్తే 10 రావాలి. 30ని 1/3 చేత గుణిస్తే వచ్చేది 10. కానీ ఇక్కడ 20 కనిపిస్తుంది. మరి 1/2 తర్వాత 1/3 ఓకే అవ్వడం లేదు. ఎప్పుడైతే 1/3 ఓకే అవ్వట్లేదు వెంటనే 2/3కి అవకాశం ఉందా పరిశీలించాలి. 2/3 చెక్ చేద్దాం. 30 60, 60ని 3తో 30 60, 60ని 3తో భాగిస్తే 20 సరిపోయింది. అంటే వాడు తీసుకున్న లాజిక్ ఇక్కడ న్యూమరేటర్స్ లవాల్లో 1 2 3 4 5 6 హారాల్లో 2 3 4 5 6 7 ఆ విధంగా ముందుకు వెళ్తున్నట్టు అర్థమైంది. మరి 2/3 తర్వాత వెంటనే మనం 3/4 రాసుకోవచ్చు. ముందు రాసుకుంటూ వెళ్దాం, తర్వాత చెక్ చేద్దాం. 3/4 తర్వాత 4/5 తో మల్టిప్లై చేయొచ్చు. 4/5 తర్వాత 5/6 తో మల్టిప్లై చేయొచ్చు. 5/6 తర్వాత 6/7 తో మల్టిప్లై చేయొచ్చు. చెక్ చేద్దాం రైట్ రాంగ్. సో న్యూమరేటర్స్ చూడండి, న్యూమరేటర్స్ లో 1 2 3 4 5 6 లవం స్థానంలో 1 2 3 4 5 6 హారం స్థానంలో 2 3 4 5 6 7. ఇప్పుడు చెక్ చేద్దాం. 20 into 3 60. 60ని 4 చేత భాగిస్తే 15 సరిపోయింది. 15 into 4 60,
60ని 5 ఎక్కంతో భాగిస్తే 12 సరిపోయింది. 12 × 5 60, 60ని 6తో భాగిస్తే 10 సరిపోయింది. మరి ఇక్కడ 10 × 6 60, 6 × 10 = 60, by 7. సో మన ఆన్సర్ 60/7. ఇక్కడ చేసిన విధానం ఏంటంటే మొదటి సంఖ్య రెండవ సంఖ్యగా ఏ విధంగా మారిందంటే 60లో సగం 30 అంటే 60 అర్ధాలు 30. 1/2 తర్వాత 1/3, 1/4, 1/5, 1/6 అలా చేస్తే మరి సిరీస్ ఓకే అవ్వటం లేదు కాబట్టి 1/2 తర్వాత 1/3 ఓకే అవ్వట్లేదు కాబట్టి 2/3తో స్టార్ట్ చేస్తాం. 2/3 వేయగానే మరి 30 రెళ్ళు 60, 60/3 20 సరిపోయింది. సో కాబట్టి 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7, 10 6లు 60/7. మన ఆన్సర్ 60/7. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 14, 70, 490, -101, 920, 132, 4960. మరి ఇది ఏ విధంగా మనం అప్లై చేయాలి ట్రై చేద్దాం. ఫస్ట్ 2 నెంబర్స్ చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ చాలా దగ్గరగా ఉంది, కానీ లాస్ట్ 2 సంఖ్యల మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఇది ఎప్పుడైతే చివరి 2 సంఖ్యల మధ్య గ్యాప్ చాలా ఎక్కువ కనిపించిందో ఖచ్చితంగా ఇది ప్రొడక్ట్ మెథడే. మరి ఆ ప్రొడక్ట్ మెథడ్ ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. మొదటి సంఖ్యల మధ్య భేదం చాలా తక్కువ ఉండి చివరి సంఖ్యల మధ్య భేదం చాలా ఎక్కువ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా గుణకార పద్ధతి. మరి ఆ పద్ధతి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. 14 70 అయ్యే అవకాశం. 14 5లు 70. ఓకే. మరి 70 490 అయ్యే అవకాశం. 77 490. 77 490. అయితే ఇక్కడ 5 చేత ఇక్కడ 7 చేత బహుశా మన నెక్స్ట్ 9 చేత అనే అవకాశం ఉంది. 5 7 తర్వాత 9 చేత గుణించి ఉండొచ్చు అని ఒక ఐడియా రావచ్చు మనకి, కానీ ఆప్షన్ లో ఉందో లేదో చెక్ చేసుకున్నాం. 490ని 9 చేత గుణిస్తే వచ్చే ఆన్సర్ మరి 4410. 4410 ఇక్కడ లేదుగా, అంటే వాడు 9 చేత గుణించలేదు. మరి 5 7 తర్వాత 9 చేత గుణించే అవకాశం ఉందా అని ట్రై చేసాం, ఆప్షన్ లేదు. మరి 5 and 7 రెండు కూడా వరుస ప్రధాన సంఖ్యలు. మరి 7 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 11. 490ని 11 చేత మల్టిప్లై చేస్తే 5340. 490ని 11 చేత మల్టిప్లై చేస్తే మరి వచ్చే ఆన్సర్ ఇక్కడ లేదు. అంటే దీన్ని బట్టి వాడు 11 చేత కూడా మల్టిప్లై చేయలేదు. అంటే 5 7 9 ఓకే అవ్వలేదు. 5 తర్వాత ప్రైమ్ నంబర్ 7, 7 తర్వాత ప్రైమ్ నంబర్ 11 కూడా ఓకే అవ్వలేదు. ఎప్పుడైతే జనరల్ మెథడ్ లో ఓకే అవ్వలేదో బహుశా ఇది లాజికల్ మెథడ్ లో అప్లై చేస్తున్నాడు అని పరిశీలించాలి. లాజికల్ మెథడ్ అంటే ఒకసారి పరిశీలిద్దాం. 14ని 5 చేత ఎందుకు గుణించాడు? 1 + 4 5 కాబట్టి. 70ని 7 చేత ఎందుకు గుణించాడు? 7 + 0 7 కాబట్టి. అది మరి అదే విధంగా 490ని మనం ఏ నెంబర్ చేత గుణించాలంటే 490 3 డిజిట్ నెంబర్ కాబట్టి 4 + 9 + 0. 419ని 4 + 9 + 0 అంటే 4 9 13. 13కు 0 కలిస్తే 13. 490ని 13 చేత గుణించాలి. మరి 490ని 13 చేత గుణిస్తే మనకు వచ్చే ఆన్సర్ 6370 సరిపోయింది. మరి నెక్స్ట్ నెంబర్ టాలీ అవుతుందో లేదో పరిశీలించాలి. 6370కి 101920 టాలీ అవుతుందో లేదో పరిశీలించాలి. మరి అది పరిశీలించాలంటే 6 + 3 9, 9 + 7 16, 16 + 0 16. 6370 ఈ 4 అంకెలు కలిపితే మనకు వచ్చే సంఖ్య 16. 6370ను 16 చేత గుణిస్తే 6370ను 16తో గుణిస్తే వచ్చేది 101920 సరిపోయింది. అయితే ఇది ప్రొడక్ట్ మెథడ్ లో లాజికల్ మెథడ్ గా మనకి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం.
24, 160, 300, 135, 450, 200 డాష్ 18, 4, 50, 9, 15, 20, 8, 3 ఈ మొత్తం వరుస క్రమాన్ని పరిశీలిస్తే మరి లెఫ్ట్ సైడ్ నంబర్లు పెద్ద పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి చూడండి. 160, 300, 135, 450. లెఫ్ట్ సైడ్ నంబర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద సంఖ్యలు కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ నంబర్లు చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి చూడండి. 3, 8, 20, 15. మరి లెఫ్ట్ సైడ్ నంబర్లు పెద్ద పెద్ద సంఖ్యలు గాను, రైట్ సైడ్ నంబర్లు చిన్న చిన్న సంఖ్యలు గాను కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రైట్ సైడ్ నంబర్స్ తో లెఫ్ట్ సైడ్ నంబర్స్ కి ఏ విధంగా రిలేషన్ ఉందా, ఈ రైట్ సైడ్ నంబర్స్ తో లెఫ్ట్ సైడ్ నంబర్స్ కి రిలేషన్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఏంటంటే ఇది 3 and 8, 3 into 8 equal to 24. ఆ 24 ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 3 into 8, 3 into 8 equal to 3 into 8 equal to 24. ఆ 24 ఎక్కడ ఉంది, ఈ చివరి రాసుకొచ్చాడు. అది ఈ యొక్క రైట్ సైడ్ నంబర్స్ తో లెఫ్ట్ సైడ్ నంబర్స్ కు రిలేషన్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ 8 into 20 equal to 8 into 20 equal to 160. ఆ 160 ఎక్కడ ఉంది, ఇక్కడ. అలాగే 20 into 15 equal to 20 into 15 equal to 300. 300 ఇక్కడ కనిపిస్తుంది. సో అదే విధంగా 15 into 9, 15 into 9 equal to 135. 15 into 9 equal to 135. సరిపోయింది. అలాగే 9 into 50, 9 into 50 equal to 450. ఆ 450 ఎక్కడ ఉంది, సరిపోయింది. అలాగే 50 into 4 equal to 200. ఆ 200 నెక్స్ట్ నెంబర్ గా వచ్చింది. మరి తర్వాత వచ్చే సంఖ్య ఏంటంటే 4 into 18 equal to 72. 4 into 18 equal to 72. మన ఆన్సర్ 72. అంటే ఇది మరి ఇచ్చిన వరుస క్రమంలో లెఫ్ట్ సైడ్ నంబర్లు చాలా పెద్ద పెద్ద సంఖ్యలు గాను, రైట్ సైడ్ నంబర్లు చాలా చిన్న చిన్న సంఖ్యలు గాను కనిపించాయి. కాబట్టి ఈ రైట్ సైడ్ నంబర్స్ తో లెఫ్ట్ సైడ్ నంబర్స్ రిలేషన్ ఉందా అంటే ఉంది. ఖచ్చితంగా ఇది కూడా గుణకార పద్ధతే. పక్క పక్క సంఖ్యలు గుణించి ఈ యొక్క లెఫ్ట్ సైడ్ రాసుకోవడం జరిగింది. మన ఆన్సర్ 4/1872. మన ఆన్సర్ 72. ఓకే, ఈ క్వశ్చన్ పరిశీలిద్దాం. 370-230592362771755438. ఈ క్వశ్చన్ లో మొదటి రెండు సంఖ్యల మధ్య గ్యాప్ చాలా తక్కువ కనిపిస్తుంది, చివరి రెండు సంఖ్యల మధ్య గ్యాప్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే రెండు సంఖ్యల మధ్య గ్యాప్ ఎక్కువ కనిపించింది అంటే అది ఖచ్చితంగా ప్రొడక్ట్ మెథడ్ అయి ఉండాలి. అయితే ఈ రెండు సంఖ్యల మధ్య గుణకారం డైరెక్ట్ గా లేదు, మరి ఇండైరెక్ట్ గా ఉండే అవకాశం ఉందా? ఇండైరెక్ట్ గా అంటే అర్థం *1 + 1, *2 + 2, *3 + 3 ఆ విధంగా అన్నమాట. మరి ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే 27,000, 55,000 అంటే బహుశా ఇది 2 చేత గుణించే అవకాశం కనపడుతుంది. 27717 ని 2 చేత మల్టిప్లై చేస్తే 55,434 అంటే ఇంకా 4 యాడ్ చేస్తే సరిపోతుంది మనకి. సో 27717 ని 2 చేత మల్టిప్లై చేస్తే 55,434, ఇంకో 4 యాడ్ చేస్తే 55,438 సరిపోయింది. దీన్ని కాంబినేషన్ మెథడ్ అంటాం. సో *2 + 4 గా కనిపిస్తుంది ఇక్కడ. ఎప్పుడైతే ఇక్కడ *2 వచ్చిందో మనం ఇక్కడ వెంటనే *3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ *4 రాసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ బ్లాంక్ లో *5 కి ఛాన్స్ కనిపిస్తుంది. తర్వాత చూద్దాం 4, 5 అంటే బహుశా ఇక్కడ *6 కి అవకాశం కనపడుతుంది. *2, *3, *4, *5, *6, *7. మరి ఇక్కడ +4 ఎందుకు వచ్చిందంటే 2 స్క్వేర్ 4 గా 2 స్క్వేర్ 4 కాబట్టి ఇక్కడ 3 స్క్వేర్ అంటే +9. ఇక్కడ 4 పక్కన 4 స్క్వేర్ అంటే +16. ఇక్కడ 6 పక్కన 6 స్క్వేర్ అంటే 36. 7 పక్కన 7 స్క్వేర్ అంటే 49. ఇప్పుడు చెక్ చేద్దాం రైటా రాంగా. 3 into 7 21 plus 49 equal to 70 సరిపోయింది. 70 into 6 420, 420 plus 36 456 మన ఆన్సర్ 456. అయితే మరి ఇచ్చిన పక్క నంబర్ 2305 టాలీ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి.
ఇంటూ 7 ఇంటూ 6 అయితే ఇక్కడ ఇంటూ 5 అవ్వాలి. మరి 7 స్క్వేర్ 49, 6 స్క్వేర్ 36 కాబట్టి ఇక్కడ 5 కి 5 స్క్వేర్ 25 యాడ్ చేయాలి. 456 ని 5 చేత మల్టిప్లై చేసి 25 యాడ్ చేస్తే మనకు వచ్చేది 2305 సరిపోయింది. కాబట్టి ఈ ప్రశ్న కాంబినేషన్ మెథడ్ కి సంబంధించింది. సో ఎప్పుడైనా రెండు సంఖ్యల మధ్య గ్యాప్ ఎక్కువ ఉండి గుణకారం డైరెక్ట్ గా అవ్వకపోతే మనం తీసుకోవాల్సిన విధానం ఇండైరెక్ట్ ప్రొడక్ట్ మెథడ్, అంటే దీన్నే కాంబినేషన్ మెథడ్ గా పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిద్దాం. 15, 33, 69, 141, 573, 1149. మొదటి రెండు సంఖ్యల మధ్య గ్యాప్ చాలా తక్కువ కనిపిస్తుంది. లాస్ట్ రెండు సంఖ్యల మధ్య గ్యాప్ ఎక్కువలా కనిపిస్తుంది. అయితే లాస్ట్ రెండు సంఖ్యల మధ్య గ్యాప్ పరిశీలిస్తే 500 ఆల్మోస్ట్ 1100 అంటే డబుల్ అయినట్టు కనిపిస్తుంది. మరి డైరెక్ట్ గా గుణకారం ఇక్కడ లేదు, ఇక్కడ కూడా ఇండైరెక్ట్ గా గుణించాడు, అంటే కాంబినేషన్ మెథడ్ అప్లై చేశాడు అని అర్థమవుతుంది. మరి 573 కి ఆల్మోస్ట్ డబుల్ అంటే ఇంటూ 2 ట్రై చేద్దాం. 573 ఇంటూ 2 1146 ప్లస్ 3 ఈక్వల్ టు 1149. ఇక్కడ ఇంటూ 2 ప్లస్ 3 ఓకే అని కనపడింది. మరి ఫస్ట్ 2 నెంబర్స్ పరిశీలిద్దాం. ఇక్కడ కూడా 15 డబల్ 30 లా కనిపిస్తుందిగా. 15 డబల్ 30 ప్లస్ 3 33. ఇక్కడ కూడా ఇంటూ 2 ప్లస్ 3 లాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంటే ఫస్ట్ రెండు సంఖ్యల మధ్య లాజిక్ ఇంటూ 2 ప్లస్ 3, లాస్ట్ రెండు సంఖ్యల మధ్య లాజిక్ ఇంటూ 2 ప్లస్ 3. కాబట్టి మొత్తం సిరీస్ అంతా సేమ్ లాజిక్ తో కంటిన్యూ చేస్తూ ముందుకెళ్దాం. నెక్స్ట్ కూడా ఇంటూ 2 ప్లస్ 3 ట్రై చేద్దాం. 33 ఇంటూ 2 66 ప్లస్ 3 69 సరిపోయింది. బహుశా రెండు సంఖ్యల మధ్య నెక్స్ట్ రెండు సంఖ్యలు కూడా సేమ్ లాజిక్ అప్లై చేసి ఉండొచ్చు. 69 ఇంటూ 2 138 ప్లస్ 3 141 సరిపోయింది. మరి మన ఆన్సర్ కూడా సేమ్ లాజిక్ తో కంటిన్యూ చేయొచ్చు. 141 ఇంటూ 2 141 ఇంటూ 2 282 ప్లస్ 3 285 285. సో మన ఆన్సర్ 285. అయితే 573 కి టాలీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. మనకు వచ్చిన 285 573 కి టాలీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ 285 ఇంటూ 2 570 ప్లస్ 3 ఈక్వల్ టు 573. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ కి టాలీ అవ్వాలి. టాలీ అయ్యింది. మొత్తం సిరీస్ అంతా ఇంటూ 2 ప్లస్ 3 మెథడ్ తో ముందుకు వెళ్ళడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. 5, 12, 39, 160, 805, 33859. ఇక్కడ మొదటి రెండు సంఖ్యల మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంది. కానీ లాస్ట్ సంఖ్య పరిశీలిస్తే 33,859. మొదటి సంఖ్య 5, లాస్ట్ సంఖ్య 33,859. ఎప్పుడైతే ఫస్ట్ నెంబర్ చిన్నగా ఉండి లాస్ట్ నెంబర్ చాలా పెద్ద సంఖ్యగా మారిందో ఖచ్చితంగా ఇది గుణకార పద్ధతి, అంటే ప్రొడక్ట్ మెథడ్. అయితే గుణకారాలు డైరెక్టా ఇండైరెక్టా పరిశీలించాలి. మరి 5 12 అయ్యే ఛాన్స్ గుణకారంలో డైరెక్ట్ గా లేదు, అంటే దగ్గరలో ఉంది. 5 12 అయ్యే ఛాన్స్ గుణకారంలో డైరెక్ట్ గా లేదు కాబట్టి ఇది బహుశా కాంబినేషన్ మెథడ్ అయి ఉండాలి. 5 12 అయ్యే ఛాన్స్ గుణకారంలో డైరెక్ట్ గా లేదు కాబట్టి దగ్గరలో 5 2s 10 5 2s 10 ప్లస్ 2 ఈక్వల్ టు 12. సో ఇంటూ 2. నెక్స్ట్ మనం ఇంటూ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 3 ఇంటూ 12 ఈక్వల్ టు 36 ప్లస్ 3 ఈక్వల్ టు 39. మరి ఇంటూ 2 ఇంటూ 3 తర్వాత ఇంటూ 4 ఎక్స్పెక్ట్ చేసి చూద్దాం. 39 ఇంటూ 4 156 ప్లస్ 4 160 సరిపోయింది. అంటే ఇక్కడ మనకి వాడు తీసుకున్న లాజిక్ క్లియర్ గా అర్థమైంది. ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఆ విధంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాడు. మరి ఇంటూ 4 తర్వాత ఇంటూ 5 వేసి చూద్దాం. 160 ఇంటూ 5 800 ప్లస్ 5 ఈక్వల్ టు 805. మరి ఇంటూ 5 తర్వాత ఇంటూ 6 రాసుకోవచ్చుగా. ఇంటూ 6 ప్లస్ 6 ఇంటూ 6 6 ఇంటూ 5 33 6 0 0 ప్లస్ 3 6 8 48 4830కి 6 యాడ్ చేస్తే
4836 మన ఆన్సర్ 4836. అయితే మనకు వచ్చిన ఆన్సర్ నెక్స్ట్ నెంబర్ కి టాలీ అవ్వాలంటే మరి ఇంటూ 6 ప్లస్ 6 తర్వాత ఇంటూ 7 ప్లస్ 7 వేసుకోవచ్చు. 4836 ని 7 చేత మల్టిప్లై చేసి మరలా 7 కలిపితే మరి 33,859 అవుతుందా అంటే అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఓకే. మన ఆన్సర్ 4836. ఇది కూడా మరి ప్రొడక్ట్ మెథడ్ లో ఇండైరెక్ట్ ప్రొడక్ట్, దాన్నే మనం కాంబినేషన్ మెథడ్ గా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 6, 35, 143, 323, 667 డాష్. అయితే ఇది మరి డిఫరెన్స్ మెథడా ప్రొడక్ట్ మెథడా మనకు ఒక ఐడియా అయితే ముందు తీసుకురావాలి. అయితే ఇది డిఫరెన్స్ మెథడ్ లో అయితే అవకాశం లేదు. సంఖ్యకు సంఖ్యకు మధ్య డిఫరెన్స్ తీసుకుంటే వచ్చే అవకాశం లేదు. పోనీ డైరెక్ట్ గా గుణకారాలు అయ్యే ఛాన్స్ లేదు. 6 35 అయ్యే అవకాశం లేదు. 35 143 అయ్యే అవకాశం లేదు. అంటే గుణకారాలు డైరెక్ట్ గా లేదు. పోనీ ఇండైరెక్ట్ గా ఉందా అంటే ఇండైరెక్ట్ గుణకారాలు కూడా లేదు. ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 2 ఆ టైప్ కూడా ఏం కనపట్లే. అంటే ఇది డిఫరెన్స్ మెథడ్ కాదు, డైరెక్ట్ గుణకారాలు కాదు, ఇండైరెక్ట్ గా గుణించే విధానం కాదు. మరి ఈ నెంబర్లన్నీ పరిశీలిస్తే నెంబర్లన్నీ కూడా మరి సంయుక్త సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్లా కనిపిస్తున్నాయి. కాంపోజిట్ నెంబర్లు అంటే మరి ఒకటో ఎక్కంతో పాటుగా వేరే సంఖ్యల చేత కూడా భాగించబడే సంఖ్యల్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. మరి ఇవి ఏ నెంబర్స్ తో భాగించబడుతున్నాయో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 6 ఉంది చూడండి. 6 వచ్చి 2 × 3 2 3 6, 2 × 3 = 6. 2 3 అనగానే వెంటనే ప్రధాన సంఖ్యలు ఐడియా వచ్చేయాలి. 2 and 3 వరుస ప్రధాన సంఖ్యలు. 35 వచ్చి 5 7 సంఖ్యల లబ్ధము. 5 × 7 = 35. అంటే వీడు తీసుకున్న వరుస క్రమం ఏంటంటే వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు. మరి 5 7 తర్వాత ప్రధాన సంఖ్య 11 13. 5 7 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్యలు 11 13. 11 × 13 143. 11 13 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్యలు 17 19. ఆ రెండు గుణిస్తే 323. 17 19 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్యలు 23 29. 23 29 గుణిస్తే 667. నెక్స్ట్ మరి 23 29 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్యలు 31 37. ఆ 31ని 37తో గుణిస్తే వచ్చే సంఖ్య మన సమాధానం. 31 × 37 = 1147. 1147 మన ఆన్సర్. 1147. ఇది ఇక్కడ వాడు ఇచ్చిన వరుస క్రమం. సో డైరెక్ట్ గా డిఫరెన్స్ మెథడ్ కాదు, డైరెక్ట్ గా గుణకారాలు కాదు, అలాగే ఇండైరెక్ట్ గా గుణించే విధానం కాదు. ఈ సంఖ్యలన్నీ వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు. నెక్స్ట్ సంఖ్యకి వెళ్దాం. 8 12 20 28 44 52 68 76 డాష్. అయితే ఇక్కడ సంఖ్యకు మధ్య డిఫరెన్స్ లో గాని, అయితే సంఖ్య మధ్య డైరెక్ట్ గా గుణకారం గాని, అయితే ఇండైరెక్ట్ గా గుణకారం గాని కనపడటం లేదు. అయితే మొత్తం సంఖ్యలన్నీ పరిశీలిస్తే అన్ని కూడా సరి సంఖ్యలా కనిపిస్తున్నాయి, ఈవెన్ నెంబర్స్. సో అన్ని కూడా సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ లా కనిపిస్తున్నాయి. అన్ని రెండో ఎక్కంతో డివైడ్ అవుతాయి, అలాగే 4వ ఎక్కంతో కూడా డివైడ్ అవుతాయి. అయితే 2వ ఎక్కంతో డివైడ్ అయినప్పుడు ఏ విధమైన లాజిక్ కనిపించట్లేదు ఇక్కడ. మరి 4 చేత భాగించినప్పుడు మాత్రం ఖచ్చితమైన కాన్సెప్ట్ తో కూడిన లాజిక్ కనిపిస్తుంది. 8ని 4వ ఎక్కంతో 4 2 8. 4 2 8. సో 12ని 4 3 12. 20ని 4 5 20. 28 4 7 28. అంటే ఖచ్చితంగా 4ని వరుస ప్రధాన సంఖ్యల చేత గుణిస్తున్నాడు అని అనిపిస్తుంది. చూడండి, 2 3 5 7. 4ని వరుస ప్రధాన సంఖ్యల చేత గుణిస్తున్నాడు అని ఒక ఐడియా వచ్చింది. మరి 7 తర్వాత 11. 4 11 44. 4 11 44. తర్వాత 4 13. 4 13 52. తర్వాత 4 17 68. 4 17 68. 4 19 76. 4 19 76.
సో 4ని వరుస ప్రధాన సంఖ్యల చేత గుణించాడని ఐడియా వచ్చింది మనకి. 7 తర్వాత ప్రధాన సంఖ్య 11, 13, 17, 19. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19. మరి నెక్స్ట్ 4ని 19 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 23. 4ని 23 చేత మల్టిప్లై చేస్తే 4ని 23 చేత మల్టిప్లై చేస్తే 4 23 92. 4 23 92. ఇది ఇచ్చిన వరుస క్రమము సంఖ్యకు సంఖ్యకు మధ్య డిఫరెన్స్ లో గాని, సంఖ్యకు సంఖ్యకు మధ్య డైరెక్ట్ గా గుణకారం గాని లేదా ఇండైరెక్ట్ గా గుణకారం గాని వచ్చే అవకాశం లేనప్పుడు మరి సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలు అన్ని 4 చేత లేదా 2 చేత భాగించబడతాయి. మరి 4 చేత భాగించినప్పుడు మాత్రం 4ని వరుస ప్రధాన సంఖ్యల చేత గుణించేయడం ఐడియా వచ్చింది కాబట్టి 4 23 92 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. 4 11 368 3308 36383. ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్ చాలా తక్కువ కనిపిస్తుంది. లాస్ట్ 2 నెంబర్స్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రొడక్ట్ మెథడ్ అంటే గుణకార పద్ధతి. అయితే డైరెక్ట్ గా గుణకారాలు ఉన్నాయంటే లేవు. 368 3308 అయ్యే ఛాన్స్ డైరెక్ట్ గా గుణకారంలో లేదు. 411 అయ్యే ఛాన్స్ గుణకారంలో డైరెక్ట్ గా లేదు. అంటే ఇది ఇండైరెక్ట్ గుణకారాలు లేదా కాంబినేషన్ మెథడ్ గా పిలుస్తాం. అంటే అర్థం ఏంటి? కాంబినేషన్ మెథడ్ అంటే ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 2 ఇంటూ 3 + 3 ఆ టైప్ మాట. మరి ఆ టైప్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా పరిశీలిద్దాం. 411 అయ్యే ఛాన్స్ మరి కాంబినేషన్ మెథడ్ అంటే ఇండైరెక్ట్ గా గుణించే విధానంలో 411 అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఉంది. 411 అయ్యే ఛాన్స్ 4 కి 11 కి దగ్గరగా గుణకారం 4 3s 12. 4 3s 12 minus 1 equal to 11. 4 3s 12 minus 1 equal to 11. ఓకే. మరి ఇంటూ 3 తర్వాత ఇంటూ 4 వేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. వేద్దాం, చెక్ చేద్దాం. -1 తర్వాత -2 రాసుకోవచ్చు కదా అనే ఐడియా రావచ్చు. కానీ ఆప్షన్ లో ఉందలే చెక్ చేద్దాం. 4 × 11 44 -2 42. ఆప్షన్ లో 42 లేదు. అంటే ఇక్కడ ఇంటూ 4 తో వాడు మల్టిప్లై చేయలేదు. మరి 3 తర్వాత 4 తో మల్టిప్లై చేయలేదు అంటే 3 ఆడ్ నంబర్ బేస్ సంఖ్య కాబట్టి 3 తర్వాత బేస్ సంఖ్య 5 తో మల్టిప్లై చేద్దాం. 5 తో మల్టిప్లై చేద్దాం. 3 తర్వాత మరి బేస్ సంఖ్య 5గా 5 × 11 55 -2. 5 × 11 55 -2 ఈక్వల్ టు 53. ఆప్షన్ లో 53 కనిపించింది. అంటే ఖచ్చితంగా మన లాజిక్ ఇదే అయి ఉండొచ్చు. చెక్ చేద్దాం. 53. అయితే వాడు నెక్స్ట్ 368 కి ఈ 53 368 కి టాలీ అవ్వాలి. మరి ఇంటూ 3 ఇంటూ 5 3 5 బేస్ సంఖ్యలు కాబట్టి 5 తర్వాత వచ్చే బేస్ సంఖ్య 7. 53ని 7 తో మల్టిప్లై చేసిన తర్వాత -1 -2 -3 చేస్తే మరి 53ని 7తో గుణించి 53ని 7తో గుణించి 3 తీసినట్లయితే 368 సరిపోయింది. అంటే మనకి లాజిక్ ఓకే అనే విషయం అర్థమవుతుంది. అంటే 3 5 7 తర్వాత 7 తర్వాత బేస్ సంఖ్య 9 9 తర్వాత బేస్ సంఖ్య 11. మరి నెక్స్ట్ -1 -2 -3 -4 -5. మనకి చెకింగ్ ఏం అవసరం లేదు, చేయనవసరం లేదు. ఎందుకంటే మనకు వచ్చిన ఆన్సర్ నెక్స్ట్ నెంబర్ తో టాలీ అయినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ ఈ కాంబినేషన్ మెథడ్ వరుస బేస్ సంఖ్యలతో గుణకారము మరియు వరుస సహజ సంఖ్యల్ని తీసివేయడం జరిగింది. సో మన ఆన్సర్ 53 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 13 18 20 24 30 32 38 42 ఇక్కడ మరి సంఖ్యకు మధ్య డిఫరెన్స్ వేసుకున్నట్లయితే +5 +2 +4 +6 +2 +6 +4. అయితే ఇక్కడ ఒక జనరల్ మెథడ్ గానీ ఏ విధమైన పర్టికులర్ మెథడ్ గానీ ఫాలో కావడం లేదు. అంటే ఇది డిఫరెన్స్ మెథడ్ లో వచ్చే అవకాశం లేదు. పోనీ గుణకార పద్ధతిలో వచ్చే అవకాశం ఉందా అంటే సంఖ్యకు మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంది కాబట్టి గుణకారంలో గానీ ఇండైరెక్ట్ గుణకారంలో గానీ వచ్చే అవకాశం లేదు. డిఫరెన్స్ మెథడ్ కాదు, గుణకార మెథడ్ కాదు, ఇండైరెక్ట్ గుణకార మెథడ్ కాదు. మరి ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో లాజిక్ ఏమైనా అప్లై చేసి ఉన్నారా? ఇందులో లాజిక్ ఏ విధంగా అప్లై చేసి ఉన్నారో ఏదైనా క్లూ దొరుకుతుందా అంటే ఫస్ట్ నెంబర్ చూడండి. 13 ప్రధాన సంఖ్య అనే విషయం
ఒక ఐడియా వచ్చింది మనకి. తర్వాత 18 రాసుకోవడం జరిగింది. అయితే 13 తర్వాత ప్రధాన సంఖ్య 17. 13 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 17. కానీ ఆ 17 తర్వాత వచ్చే సంయుక్త సంఖ్య అంతా 18. అంటే వాడు తీసుకున్న లాజిక్ ఏంటంటే 13 ప్రధాన సంఖ్య, మామూలు 13 ఒక నెంబర్ గా తీసుకున్నారు. 13 తర్వాత వచ్చే ప్రైమ్ నంబర్ 17, అది వదిలిపెట్టి తర్వాత వచ్చే నెంబర్ 18 గా తీసుకోవడం జరిగింది. మరి చివరి దాకా సేమ్ కాన్సెప్ట్ కంటిన్యూ చేస్తున్నారంటే చూద్దాం. 18 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 19, అది క్యాన్సిల్ చేసి తర్వాత వచ్చే సంయుక్త సంఖ్య 20. అలాగే 20 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 23, అది క్యాన్సిల్ చేసి 23 తర్వాత వచ్చే సంయుక్త సంఖ్య 24. 24 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 29, ఆ 29 క్యాన్సిల్ చేసి తర్వాత వచ్చే సంయుక్త సంఖ్య 30. అంటే ప్రతి నెంబర్ కి తర్వాత వచ్చే ప్రధాన సంఖ్యని క్యాన్సిల్ చేసి తర్వాత వచ్చే సంయుక్త సంఖ్య రాసుకోవడం జరుగుతుంది. 30 అనే సంఖ్య తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 31, అది క్యాన్సిల్ చేసి తర్వాత వచ్చే సంయుక్త సంఖ్య 32 గా తీసుకోవడం జరిగింది. అలాగే 32 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 37, అది క్యాన్సిల్ అయ్యి దాని తర్వాత వచ్చే సంయుక్త సంఖ్య 38 గా తీసుకోవడం జరిగింది. 38 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 41, అది వదిలిపెట్టి తర్వాత వచ్చే సంయుక్త సంఖ్య 42 గా తీసుకోవడం జరిగింది. అలా అయితే మరి 42 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 43, అది క్యాన్సిల్ చేసి 43 క్యాన్సిల్ చేసి 43 తర్వాత వచ్చే సంయుక్త సంఖ్య 44 గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది వరుస క్రమాన్ని పరిశీలిస్తే సంఖ్యకు మధ్య డిఫరెన్స్ గాని సంఖ్యకు మధ్య గుణకారం గాని అప్లై చేసి ఉండలేదు. అంటే బహుశా ఇందులో లాజిక్ ఏమైనా ఉందా అని మనం పరిశీలిస్తే స్టార్టింగ్ లో 13 ప్రైమ్ నంబర్, అంటే ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్ ఒకసారి ఐడియా వచ్చింది మనకి. 13 తర్వాత 18 రాయడం జరిగింది. ఎలా అంటే 13 అనే సంఖ్య తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 17 క్యాన్సిల్ అయ్యి 18 గా రాసుకోవడం. 18 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 19 క్యాన్సిల్ అయ్యి తర్వాత వచ్చే సంఖ్య 20 గా రాసుకోవడం. 20 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 23 క్యాన్సిల్ అయ్యి 24 గా రాసుకోవడం. 24 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 29 క్యాన్సిల్ అయ్యి తర్వాత వచ్చే సంఖ్య 30 గా రాసుకోవడం. 30 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 31 క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ నెంబర్ 32 గా రాసుకోవడం. 32 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 37 క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ నెంబర్ 38 గా రాసుకోవడం. 38 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 41 క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ నెంబర్ 42 గా రాసుకోవడం. 42 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 43 తీసుకుని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ నెంబర్ 44 గా తీసుకోవడం. ఈ కాన్సెప్ట్ ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామే. 69, 55, 27, 17 డాష్. ఇది కూడా మరి సంఖ్యకు మధ్య డిఫరెన్స్ మెథడ్ లో ఛాన్స్ ఏమైనా ఉందా పరిశీలిస్తే ఛాన్స్ లేదు. ఒకవేళ మీరు తీసుకున్నా సరే 69కి 55కి డిఫరెన్స్, 55కి 27కి డిఫరెన్స్, 27కి 17కి డిఫరెన్స్, అలా డిఫరెన్స్ మెథడ్ లో వెళ్ళినా ఛాన్స్ లేదు. ఒకవేళ వెళ్తే చూద్దాం. 55కి 69కి డిఫరెన్స్ -14. ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే 55కి 27కి డిఫరెన్స్ -28. సో 27కి 17కి డిఫరెన్స్ -10. సో ఛాన్స్ లేదు. సో ఇలా సంఖ్యకు మధ్య డిఫరెన్స్ తీసుకుంటే వచ్చే అవకాశం లేదు. ఓకే, మరి నెక్స్ట్ ఏ పద్ధతి ట్రై చేయాలి మనం? మరి గుణకారాలు అయ్యే అవకాశం ఉందా? సంఖ్యకు మధ్య గుణకారాలు డైరెక్ట్ గా ఛాన్స్ లేదు, ఇండైరెక్ట్ గా కూడా ఛాన్స్ లేదు. మరి ఇందులో లాజిక్ ఏమైనా అప్లై చేసి ఉన్నారా? ఎందుకంటే డిఫరెన్స్ మెథడ్ లో రావట్లేదు, గుణకార పద్ధతిలో రావడం లేదు, ఇండైరెక్ట్ గుణకార పద్ధతిలో రావడం లేదు. మరి ఇందులో లాజిక్ ఏమైనా అప్లై చేసి ఉన్నట్ట అంటే 69కి 55 అయ్యే అవకాశం దగ్గరలో కనిపిస్తుంది గుణకారంలో. 6 9 54, 6 9 54 ప్లస్ 1 55, 6 9 54 ప్లస్ 1 55. ఆ విధంగా ఇక్కడ చిన్న లాజిక్ కనెక్ట్ అయ్యి కనిపిస్తుంది మనకి. అలాగే 55 27 అవకాశం 5 5 25, 5 5 25 ప్లస్ 2 27, 5 5 25 ప్లస్ 2 27. అలాగే
2 14 2 14 ప్లస్ 3 17. సో అదే విధంగా నెక్స్ట్ లాజిక్ మనం కంటిన్యూ చేయొచ్చు. ఇదే లాజిక్ కంటిన్యూ చేస్తే 1 into 7 7 ప్లస్ +1 +2 +3 +4. 1 into 7 7 1 into 7 7 +4 equal to 11. సో మన ఆన్సర్ ఇక్కడ 11 గా కనిపించింది. ఎప్పుడైనా సరే డిఫరెన్స్ మెథడ్ కాదు, డైరెక్ట్ గా ప్రొడక్ట్ మెథడ్ కాదు, ఇండైరెక్ట్ గా ప్రొడక్ట్ మెథడ్ కాదు అన్నప్పుడు మరి ఇది ఇందులో లాజిక్ ఏమైనా ఉందా అప్లై చేసుకుంటే వెళ్ళాలి. ఆ లాజిక్ ఈజీగా కనెక్ట్ అయింది మనకి. 69 కి 55 కి ఛాన్స్ 6 into 9 54 +1 55. ఆ విధంగా మన ఆన్సర్ 11 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్.